అందరికీ నమస్కారం అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరందరు ఇంత చిన్న యంగ్ ఏజ్లోనే ఒక్కొక్కళ్ళకు 500K ఫాలోవర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అలాంటిది మీ యంగ్ బ్యాచ్ అంతా వచ్చి మా లవ్ యూ రామ్ టీమ్ని ఆ క్వశ్చన్ అడగడానికి వచ్చినందుకు వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. లెట్స్ స్టార్ట్. దశరథ్ గారు. ఎస్. హాయ్ సార్. హలో అండి. ఈ క్వశ్చన్ మీకే. ఈ మూవీ డైరెక్టర్ మీ ఫ్రెండ్ అండ్ న్యూ పర్సన్. మీ ఫ్రెండ్ని డైరెక్టర్గా పెట్టుకుని ఈ స్టోరీ ఆయనకి ఇవ్వడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఒకటేంటంటే తనకు ఆ కథ నచ్చడం అండి. ఫస్ట్ థింగ్ అంటే ఒక చాలా ఇన్ జనరల్ డిస్కషన్లో ఇలాంటిది ఒక చిన్న క్యూట్ ఫిలిం చేద్దాము అంటే ఈ జనరేషన్ అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, లవ్లో చిన్నప్పటి నుంచి ఒకళ్ళని ప్రేమిస్తున్నాం, తర్వాత అతను వేరే ఇప్పుడు అతని క్యారెక్టర్ మారిపోయిందని తెలిసినప్పుడు ఒక అమ్మాయి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది పాయింట్గా పెట్టి కథ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు చౌదరి నేను చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ టైమ్స్ నుంచి సేమ్ స్కూలు సేమ్ స్ట్రీటు అట్లా పరిచయమైన వాళ్ళం. సో తన గురించి నాకు తెలుసు. ఒక 20 సంవత్సరాలుగా తనకి క్యాపబిలిటీస్ ఏంటి, తన స్టోరీ నేరేట్ చేసేవి. ఎందుకంటే ఈజ్ ఇన్ ద ఇండస్ట్రీ ఓన్లీ. ఈ ప్రొడ్యూసర్గా ఉన్నాడు కానీ తనకి మంచి రైటర్ కూడా. సో వీటన్నిటిలోంచి ఒక జనరల్ డిస్కషన్. సో వీ థాట్ టు మేక్ దిస్ ఫిల్మ్ అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్ అన్నమాట. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రీతన. ఈ సినిమాలో ఇలాంటి అబ్బాయిని లవ్ చేశారు కదా, రియల్ లైఫ్లో కూడా అలాంటి క్యారెక్టర్ వచ్చి ఒక అబ్బాయి మీకు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఎలాంటి క్యారెక్టర్? రామ్ లాగే ఉంది. రామ్ లాగానే. డెఫినెట్లీ ఐ విల్ సే నో. అయితే రామ్నే చేసుకోవచ్చు కదా, మరి వేరే వాళ్ళు ఎందుకు? ఇఫ్ రామ్ లాంటి క్యారెక్టర్ తనకి బయట లైఫ్ లో వచ్చి ప్రపోజ్ చేస్తే షీ సెడ్ నో. షీ డోంట్ వాంట్ టు మ్యారీ రామ్ అవుట్ సైడ్ ఆఫ్ ది. ఎందుకు? కాదమ్మా, రామ్ కంప్లీట్ సెల్ఫిష్ క్యారెక్టర్. అంటే సిచ్యువేషన్ ప్రకారం తను సెల్ఫిష్ గా అయిపోయి ఉండటం వల్ల అలాంటి క్యారెక్టర్ తనకి నచ్చదు. బయట చెప్తుంది తన లైఫ్ లో, రియల్ లైఫ్ లో. రామ్ సార్ నన్ను చేసుకుంటారా? యా ఓకే. చేసుకుంటారా నన్ను? రామ్ 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 మీరు నన్ను. సరే అతనికి నేను ఇంటర్వ్యూ చేస్తాను నీకు ఫస్ట్. ఓకే ఓకే. ఈ సినిమాకి లవ్ యూ రామ్ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి సార్? హీరో పేరు రామ్ అండి ఫస్ట్ థింగ్. ఓకే. ఇది మెయిన్ ఏంటంటే హీరోయిన్ పర్స్పెక్టివ్లో నడిచే సినిమా, పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచే సినిమా అనమాట. తను చిన్నప్పటి నుంచి ఇష్టపడటం, తర్వాత ఏమైంది, స్టోరీ ప్రోగ్రెస్ అయ్యేది, బీట్స్ అన్నీ కూడా ఏంటంటే హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి వస్తూ ఉంటాయి. కాబట్టి అమ్మాయి హీరోకి చెప్తూ ఉంది లవ్ యూ రామ్ అని. హీరో పేరే రామకృష్ణ అనమాట. హాయ్ సార్, మై సెల్ఫ్ ఐఎమ్ త్రిపుర. సో డైరెక్టర్ సార్, ఈ క్వశ్చన్ మీకే. టీవీ ఇండస్ట్రీలో నెంబర్ 1గా మూవీ చేయడానికి రీజన్ ఏంటి, అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ చేయడానికి కారణం ఏంటి? సో పాస్ట్ 20 years నుంచి మేము టీవీ సీరియల్స్లో చాలా పెద్ద సీరియల్స్ చేసాం, జెమినీ టీవీలో, ఈటీవీలో. బట్ అంటే ఈ జర్నీలో దర్శరథ్ నాకు అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ మీ ఇద్దరము. తను చెప్పిన స్టోరీ ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి కావాల్సిన మంచి సబ్జెక్టు, వాళ్ళని ఒక ఇన్స్పైరింగ్గా ప్లస్ వాళ్ళు ఒక ఆలోచింపజేసేలాగా ఉంటుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ టైం ఇప్పుడు చెయ్యాలి అని. సో దర్శరథ్ ఏంటంటే తనే చేయాలి. యాక్చువల్గా ఏంటంటే తనకున్న వేరే కమిట్మెంట్స్ వల్ల తను నన్ను ఎంకరేజ్ చేశాడు. డైరెక్టర్ నేనైనా కూడా టోటల్ మా చేయి పట్టి నడిపించింది దర్శరథే. సో అంటే ఈ సినిమాలో మా బ్రాండ్ కన్నా దర్శరథ్ బ్రాండే ఎక్కువ కనబడుతుంది. అంటే సాంగ్స్లో కానీ ఆ ఫీల్ కానీ ఎవ్రీథింగ్ డెఫినెట్లీ యూ కెన్ ఫీల్ ద దర్శరథ్ బ్రాండ్. థ్యాంక్ యూ సార్. హలో సార్, దిస్ ఇస్ తేజస్విని. రామ్ గారికి క్వశ్చన్. సో ఈ సినిమా మీరు నార్వేలో షూట్ చేశారు కదా, అండ్ అక్కడ జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ మాతో షేర్ చేసుకోగలరా? So, but first of all, once again, welcome to everybody here. Thank you so much. No, thank you actually for coming, and all of you are looking beautiful. రామ్ క్యారెక్టర్ మీకు అర్థమైందా? సినిమాలో ఎట్లా ఫ్లడ్ చేస్తాడు, ఇక్కడ మిమ్మల్ని కూడా అలాగే చేస్తాడు. సో దట్ ఈస్ హిస్ క్యారెక్టర్ ఇన్ సినిమా. So Norway was a very interesting schedule actually ga. Norway lo daylight చాలా ఉంటాయి. లైక్ సమ్మర్లో వెళ్తే ఇట్ విల్ బి లైక్ మార్నింగ్ 4 o'clock నుంచి ఆల్మోస్ట్ 10 వరకు డే లైట్ ఉంటాయి. సో త్రూ అవుట్ ద డే వీఆర్ షూటింగ్, రైట్, లాంగ్ డేస్ కదా. సో ఫనీ ఏంటంటే లైక్ ద వెదర్ కీప్స్ చేంజింగ్ కంటిన్యూస్గా, అండ్ సమ్ టైమ్స్ ఇట్స్ రైనింగ్, సో కంటిన్యూస్లీ గో టు అనదర్ సీన్ ఆర్ వి వెయిట్.
we're staying in one place, we are shooting there only. It's like we became like one family shooting there. And like the whole Norway sequence for 10 days. Norway lo 10 days shoot ayaka, we became so close. Like it became like one family affair, going to one vacation, akada shoot chesi, then we came back. So funny, there was something funny there. Like Yeah. do you remember some funny incident? Throughout we had fun. Yeah. It's not that. Fun ఏంటంటే like sleep cycle is messed up there, okay, because there's no dark light లేదు, మొత్తం sunlight. So we're getting confused day and day, night and day. We're not getting proper sleep because we don't know if it's completely dark or not. Next day మళ్ళీ again morning shoot చేసి, so it was very like confusing for us, but very very adventurous, lot of fun. హలో సార్, మై నేమ్ ఇస్ నిఖిల్. హలో. ఇప్పుడు ఈ మూవీ కింద ట్యాగ్ లైన్ ఉంది కీప్ లవింగ్ మోర్ అని, అంటే కేఎల్ఎం షాపింగ్ మాల్ ఏదైనా సంబంధం ఉందా సార్? టైటిల్లోనే కీప్ లవింగ్ మోర్ అని ఉంది. సో అంటే సినిమాలో ఒక పార్ట్ అనమాట. అంటే హీరోయిన్ ఎప్పుడు ఏంటంటే దాన్ని బిలీవ్ చేస్తుంటుంది అనమాట. సో దానికి కేఎల్ఎం వాళ్ళు తర్వాత వచ్చారనమాట, సీయింగ్ ఆఫ్ మూవీ అండ్ ఆల్ దాట్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ బాగుంది సినిమా, పోస్టర్స్ కానీ ఫీల్ లుక్ అంత బాగుందని చెప్పేసి దే జాయిన్డ్ యాజ్ ఏ బ్రాండ్ ప్రమోటర్స్గా వచ్చారనమాట. సో బేసిక్గా ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ ఇందులో ప్రేమించటమే జీవితం అని నమ్మే ఒక అమ్మాయి, నమ్మించడమే జీవితం అని నమ్మే ఒక అబ్బాయి, వాళ్ళిద్దరి మధ్య జరిగిన లవ్ స్టోరీలా డిజైన్ చేసాం. సో ఆ వర్డ్ వచ్చి ఆ ట్యాగ్ లైన్ కీప్ లవింగ్ మోర్ అనేది ఏంటంటే దట్స్ వాట్ హీరోయిన్ బిలీవ్స్ అనమాట. సో అందుకనే అండ్ ఓవరాల్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ కూడా అదే, మేము అదే చేసాం. బట్ కేఎల్ఎంది ఎప్పుడైతే ఉందో వీ నో హిమ్ వెరీ వెల్. సో అలా ఇన్ జనరల్ డిస్కషన్స్లో వాళ్ళు కూడా టైఅప్ అయ్యారు సినిమా గురించి. హాయ్ సార్, దిస్ ఇస్ పావని. హాయ్ పావని. ఈ మూవీలో ఈ హీరోయిన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? బేసిక్గా ఏంటంటే ఇది ఒక వెరీ అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ అని అంటారే, అలాంటి అమ్మాయి. అంటే మోడ్రన్ అమ్మాయి కాదనమాట మనకి. సో శారీలో ఎక్కువ సీన్స్లో ఉంటుంది అండ్ ట్రెడిషనల్ డ్రెస్లోనే ఉంటుంది. అందులో చాలా బ్యూటిఫుల్గా చూడగానే మనకు సౌందర్య గారు గుర్తు రావాలి, అలాంటి వాళ్ళు ఎవరున్నారు అని వెతికి. అండ్ మాకు కొత్త ఫేసే కావాలన్నమాట, ఆల్రెడీ మన తెలుగులో ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు వద్దాను. దాని గురించి వి వెంట్ టు కేరళ. తను ఆల్రెడీ అక్కడ 5 మూవీస్ చేసింది. తెలుగుకు ఫస్ట్ మూవీ, ఇప్పుడు సెకండ్ మూవీ నరకాసుర అని కూడా చేసింది. మన క్యారెక్టర్కి సరిపోయే ఫేస్ అనుకొని సెలెక్టెడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, ఈ క్వశ్చన్ మీకే. మీరు ప్రొడ్యూసర్గా చేశారు కదా, ఈ మూవీలో ఫస్ట్ టైం డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నారు, మీ ఫీల్ ఏంటి సార్? ప్రొడ్యూసర్గా చాలా ఈజీగా అనిపించింది, డైరెక్షన్ చాలా టఫ్ అనిపించింది. సో ఎందుకంటే ప్రొడ్యూసర్ అంటే కాల్ మీ కాల్ వేసుకొని హ్యాపీగా డబ్బులు పంచడమే కదా. బట్ ఇక్కడ ఆన్ ద స్పాట్లో చాలా సో మెనీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. బట్ అంటే దర్శకుడు కంటిన్యూగా కలిసే మేము ట్రావెల్ చేసాం కాబట్టి వీ డిడ్ ఫైండ్ ఎనీ డిఫికల్ట్ అనమాట. సో థ్యాంక్ యూ సార్. హాయ్ మ్యామ్, ఈ క్వశ్చన్ మీకే. మీరు ముందు మలయాళంలో మూవీస్ చేశారు కదా, ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగు మూవీ చేస్తున్నారు. సో ఇందులో చేయడం మీకు ఎలా అనిపించింది మ్యామ్? యాక్చువల్లీ తెలుగు నాకు చాలా నచ్చింది, తెలుగు ఇండస్ట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడ పర్సన్స్ చాలా వెల్కమింగ్ మైండ్ ఉంది, అది మెయిన్ ప్లస్ పాయింట్ ఆర్టిస్ట్కు. అండ్ మనం కాలేజీకి వెళ్ళిపోయింది కదా ప్రమోషన్కి, అప్పుడు స్టూడెంట్స్ అన్నీ వీఆర్ న్యూ ఫేస్ కదా ఇక్కడ, అప్పుడు కూడా దే గేవ్ ఫుల్ సపోర్ట్ ఫర్ అస్ అండ్ వీ ఎంజాయ్డ్ దట్. అండ్ తెలుగు ఇండస్ట్రీ మీన్స్ ఐ డోంట్ నో దాట్ మచ్, బట్ ఐ నో అబౌట్ దిస్ క్రూ, నో. So I felt like a home. While I am coming here, I am always felt like a home. Okay ma'am, thank you. Hi sir, I am Lakshmi Sri. మేడం, ఈ క్వశ్చన్ మీకే. మీరు ఈ మూవీలో అచ్చం తెలుగు అమ్మాయిలా ఉన్నారు, మీరు తెలుగు అమ్మాయేనా? No, I am not a Telugu అమ్మాయి, నేను కేరళ నుంచి మలయాళీ. హాయ్ మ్యామ్, ఈ క్వశ్చన్ మీకే. ఓకే, ఇది మీకు తెలుగులో ఫస్ట్ మూవీ, మీకు స్టోరీ నచ్చి ఓకే చెప్పారా, లేదంటే తెలుగు ఇండస్ట్రీలో కనిపించడానికి ఓకే చెప్పారా? First of all, I got this movie through one casting director. He told me this is producing and story writing, and he told about Chowdhury sir also. Then I thought, okay, I don't know about Telugu industry that much, no, that time.
So I just googled it. I got surprise. I got such a nice opportunity. I felt like that only. Then before I am hearing story also, I decided I will do this movie. If I get this chance, I will do. అంటే మ్యామ్ ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చినా చేస్తారా తెలుగులో? అంటే elanti means You should like story. yes, I like story. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుజీ. మీకే క్వశ్చన్ సార్, డైరెక్టర్ గారు. అంటే యాక్చువల్లీ ఈ మూవీలో ఫస్ట్ నుంచి కూడా మీకు హరీష్ శంకర్ గారు మీకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ప్రమోట్ చేస్తున్నారు కదా, సో దానికి గల రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏంటంటే కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తుంటారు బాగా. ప్లస్ ఏంటంటే తను మా సినిమా చూసిన తర్వాత తను బాగా సినిమా నచ్చింది. సో ఆ రోజు నుంచి ఏంటంటే సినిమా బాగుంది, డెఫినెట్గా మనం దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి సో అని తను బాగా మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తారు. ప్లస్ దర్శకుడు కూడా బాగా ఫ్రెండ్. అది కాకుండా ఏంటంటే మెయిన్ కంటెంట్ నచ్చితేనే తన భుజాల మీద వేసుకొని మరి మా అన్ని ఈవెంట్స్కి వస్తున్నారు. తను బాగా సపోర్ట్ చేస్తారు. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు హరీష్ శంకర్ గారు. హరీష్ శంకర్ సార్ ఇస్ వెరీ జెన్యున్ యాక్చువల్లీ. సో ఇఫ్ హీ ఒక ఫీడ్బ్యాక్ ఇఫ్ విల్ గివ్ ఇట్స్ ఈజ్ రియలీ ఫీలింగ్ that way about the film. So manandarki he gave a very very genuine feedback. So yeah, like sir said, very grateful atanu support chesna. హాయ్ సార్, దశరథ్ గారి క్వశ్చన్ మీకే. ఈ మూవీలో మీరు ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నారు కదా, సో ఫర్దర్ కూడా ఏదైనా క్యారెక్టర్ వైజ్ ఛాన్స్ వస్తే చేస్తారా ఆర్ ఎల్స్ చేయరా? అంటే యాజ్ ఆఫ్ నౌ అయితే ఐ డోంట్ ఫిక్స్ ఎనీథింగ్. దర్శరథ్ డెఫినెట్గా బ్రహ్మానందంగా రీప్లేస్ అవుతారు. హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అంటే మీరు కడిపుబ్బని అవుతుంటారు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా కంప్లీట్గా హీరోతో ట్రావెల్ అయ్యే క్యారెక్టరు. చాలా హిలేరియస్ కామెడీ ఉంటుంది. తను ఏంటంటే హీరో బక్రా చేస్తుంటాడు బాగా తన్ని. సో బాగా ఫులిష్ అయిపోతూ మంచి క్యారెక్టరు, చాలా బాగా చేశాడు. మనకి డెఫినెట్గా తనకి మంచి నెక్స్ట్ డెఫినెట్గా పెద్ద పెద్ద రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. హీరో సార్ మీకే చెప్పండి. నమ్మించి వాడుకోవాలని ట్రైలర్ లో ఉంది కదా, సో మీరు రియల్ లైఫ్ లో ఎవరైనా ఫ్లర్ట్ చేసిరా? నన్ను చేశాడు. ఆనెస్ట్గా చెప్తే బ్రో, లైఫ్ టఫే కదా. సో లైఫ్లో సక్సెస్ కావాలంటే నమ్మించాలి, వాడుకోవాలి, అంతే. కరెక్ట్. సి ఎవ్రీబడి అగ్రీస్. ఇట్స్ అ లైఫ్ స్టోరీ. ఓకే. సో no, but I also believe that yes, you should be like aiming for success no matter what. But like Ram is extreme. So Ram laga nenu kaadu. I also respect other people's emotions. Ram is completely emotionless, at least in the major part of the movie. So yeah, real life lo nenu ala cheyalenu. And actually గా అదేం తప్పు కాదండి. అంటే వాడుకోవటం అనే పదం రాంగ్ అయింది కానీ మనం నమ్మించండి. ఇప్పుడు సినిమా క్యారెక్టర్ చెప్పేదే అనమాట. నేను కథని నమ్మిస్తేనే ఇది నడుస్తుందని నమ్మిస్తేనే ఓ హీరోనో ప్రొడ్యూసరో తీస్తారు మీకు. అంటే తను చెప్పేది మీకు అప్పిచ్చేవాడు కూడా నీ సమస్యలను చూసి ఎవరివ్వరు, నువ్వు తిరిగి వెనక్కిస్తావన్న నమ్మకం కలిగిస్తేనే వెనక్కిస్తాడు ఎవడైనా. రేపు నీ భార్య కూడా నా ఫ్యూచర్ అంతా బాగుంటుంది ఇతనితో అని నమ్మితేనే నిన్ను పెళ్లి చేసుకుంటాడు. సో వీ హ్యావ్ టు మన అందరం మార్కెటింగ్ చేయాలి. అయితే ఈ క్యారెక్టర్ ప్రాబ్లం ఏంటనంటే హ్యాపీగా ఉంచుతావని నమ్మిస్తేనే కదా వాళ్ళు నిన్ను ప్రేమించేది. సో అయితే ఈ కథలో అదే కదా. నువ్వు బాగా వయసు ఎంతమ్మా? కాదమ్మా, నువ్వు ఒకసారి నీ వయసు ఎంత? నువ్వు బాగా నా మోసపోయినట్టు అనిపిస్తుంది. దెన్ గుడ్. అంటే నువ్వు చిన్నతనంలోనే బాగా రియలైజ్ అయ్యావు లైఫ్ని. మా సినిమా చూస్తే ఇంకా రియలైజ్ అవుతావు. మా సినిమా చూస్తే ఇంకా రియలైజ్ అవుతావు లైఫ్లో. ఓకే. హాయ్ దశరథ్ సార్, మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకున్నా. యాక్చువల్లీ మీరు అన్ని లవ్ స్టోరీసే చేస్తున్నారు కదా, మీ పాస్ట్లో లవ్ స్టోరీ ఏమన్నా ఉందా? లేదు. మరి లవ్ స్టోరీసే చేయడానికి రీజన్ లేదు కాబట్టి ఉంటే ఇలా ఉంటే బాగుంటుందని చేస్తాను. కాదమ్మా, లవ్ స్టోరీ ఎక్స్పీరియన్స్ అవుతానే కదా అంతలా చేస్తారు మీరు. అయితే మాత్రం నీకు చెప్తానా ఏంటి? చెప్పాలి కదా సార్, షేర్ చేసుకోవాలి ఫ్యాన్స్ తో. నువ్వు దగ్గర ఇక్కడ ఈ ప్రెస్ పక్కకు రా, నీకు చెప్తా చెవులో. ఓకే, వచ్చి అడుగుతా.